అలాగే ఈ శివలింగాన్ని ప్రతినిత్యం ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా, లేదంటే ఎవరికైనా ఏదన్నా ఇంట్లో ఇబ్బందులు జరిగినా, లేదంటే ఎవరికైనా ఏదన్నా చెడు వ్యసనాల్లో ఉన్న అలాంటి వారి కోసం కూడా ఇది అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చెడు వ్యసనాల బారిన పడ్డారండి. వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు చెడు వ్యసనాలు మానట్లేదు అంటే, ఈ శివలింగాన్ని ప్రతిరోజు ఒక పళ్ళెంలో పెట్టుకొని కేవలం నీళ్లు పోయండి. ఆ నీళ్లు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు చెడు వ్యసనాలనేటటువంటివి దూరం అయిపోతూ ఉంటాయి. ఓకే. రెండవదేమిటి అంటే ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా, లేదు అంటే ఎవరికైనా ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా, హ్మ్. దీన్ని చక్కగా అభిషేకం చేసుకొని ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద పెట్టుకోవడం ద్వారా, ఓకే. ఈ బ్రహ్మరంధ్రం అనేటటువంటిది ఇది ఎప్పుడైతే ఇక్కడ పెట్టుకుంటామో ఈ స్ఫటికం ఎప్పుడు చల్లగా ఉంటుందండి. ఈ ఓకే. చల్లదనానికి బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే మన మీద శక్తి ప్రయోగం చేశారో అలాంటి శక్తులన్నీ ఇది లాగేసుకుంటూ ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుంది.